నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 1 ఇయర్ అవుతున్నది. ఇంకొక 15-20 రోజులైతే ఈ 1 ఇయర్ అయిన సందర్భంగా మేము రాష్ట్ర ప్రజల్లో కొంత మార్పు చూపించగలిగినామని ఉత్సవాలకి రెడీ అవుతున్నారు. మరి ఏం మార్పు వచ్చింది రాష్ట్రంలో 1 ఇయర్ పాటుగా రేవంత్ రెడ్డి పరిపాలనలో? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా రాష్ట్రం ఇంకా వెనక్కిపోయింది అన్నది వాస్తవమా, లేదు ఎంతో కొంత మార్పు వచ్చిందా? ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీల నాయకులతోని, ఎక్స్పర్ట్స్తోని. ఒక 1 ఇయర్ అయిపోయింది, నెక్స్ట్ 5 ఇయర్స్ పరిస్థితి ఏంటి, తప్పులేంటి, జరిగిన మంచి ఏంటి, చెడు ఏంటి, దీని మీద విశ్లేషణలు జరగాలి. నా ముందు టీశాట్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గారు ప్రస్తుతం నా ముందున్నారు. ఆయనతో మనం డిస్కస్ చేద్దాం. అండ్ కాంగ్రెస్ లీడర్ కూడా, కాంగ్రెస్ లీడర్ మీన్స్ కొంత సింపథైజర్ అనమాట, కొంత కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటారు. ఇప్పుడు పదవులు ఎవరెవరికి వస్తుంటాయి? బేసిక్గా అల్టిమేట్గా కాంగ్రెస్తో అండ్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో దగ్గరగా ఉన్న వాళ్ళకే పదవులు వస్తుంటాయి. సో నేను అనుకుంటున్నాను అది. నమస్తే వేణుగోపాల్ రెడ్డి గారు. నమస్తే. సో ముందుగా మీకు కంగ్రాచులేషన్స్, మీరు టీశాట్ చైర్మన్ అయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. థ్యాంక్ యూ. యా. సో మీరు సీనియర్ జర్నలిస్ట్, సో కాంగ్రెస్ లీడర్ అనొచ్చా? మీరు ఏదైనా అనుకోవచ్చు. మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ సింపథైజర్ దగ్గర ఉన్న వాళ్ళకే పోస్టులు వస్తాయి. అంటే నేను ఏం చేసినా, ఎట్లా చేసినా ప్రత్యక్షంగా మీరు చూసిరు. మీరు ఏం చేసిరు, నేను ప్రత్యక్షంగా చేయట్లేదు అంటలేదు. నేను మనందరం కలిసి చేసినాం. ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సో ఆల్ హ్యాపీసా? చాలా అద్భుతంగా రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ పాలన ఉన్నదని అనుకోవచ్చా? 1 ఇయర్ అయిపోయింది, ఉత్సవాలు చేయాలని నిర్ణయానికి రావడం కరెక్టేనా? ఒకటి, అద్భుతాలు సృష్టించడం అనే దానికన్నా కూడా విజయోత్సవాలు దేనికి అని అంటే 1 ఇయర్లో అనుకున్న దానికన్నా ఎక్కువ చేశామని ఒక సంతృప్తి. సో దీనికోసం అంటే ప్రజలు ఇచ్చింది 5 సంవత్సరాలకు మ్యాండేట్ ఇచ్చిండ్రు. 5 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. సో ఇప్పటి వరకు అయితే మేజర్గా ఇప్పుడు రాగానే చాలామంది ఏమనుకుంటారంటే కొన్ని మేజర్ ఏదైతే హామీలు ఇచ్చిందో దాన్ని పక్కకు పెడతారు. నేనేం చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రధానంగా రుణమాఫీ అంటే ఎక్కువ బడ్జెట్తో కూడుకున్న హామీ. అది దాదాపుగా 26 వేల కోట్లు కూడుకున్న బడ్జెట్. ఇప్పటి వరకు 18,000 కోట్లు కంప్లీట్ రిలీజ్ చేయడం జరిగింది. అక్కడో ఇక్కడో కొంతమందికి, కొంత 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఇంకా కొంత రుణమాఫీ జరగలేదు. అది టెక్నికల్గా అది పే చేయాలని బ్యాంకర్స్ చెప్పడం. మరోవైపు కొంత టెక్నికల్ గ్రీవెన్స్ సెల్ పెట్టి దాన్ని కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సో మేజర్గా లక్షలాది మంది రైతులకు మేలు జరిగే 2 లక్షల రుణమాఫీ ఈ ప్రభుత్వం చేయగలిగింది. ఇక వచ్చిన వెంబడే మహిళలను ఆకట్టుకున్న స్కీమ్ ఒకటి, ఆర్టీసీ బస్సు ఫ్రీ మహిళలకు అని చెప్పి ఏదైతే చెప్పారో, వచ్చిన వెనువెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ స్కీమ్ను అమలు చేసింది. మరొక వైపు పేదలకు 200 యూనిట్లు వాడుకునే వారికి 200 యూనిట్లు ఫ్రీ ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం ఏదైతే అంతకన్నా ముందు పార్టీ చెప్పిందో ప్రభుత్వంలో రాగానే అమలు చేశారు. సో అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించింది పరిమితిని 10 లక్షలకు పెంచారు. ఇప్పుడు కావాల్సింది ఏంది? హెల్త్కు సంబంధించి ఏ హాస్పిటల్కి పోయినా 10 లక్షల వరకు పరిమితి పెంచింది. ఏ హాస్పిటల్కి పోయినా ఇవాళ ఆరోగ్యశ్రీలో స్కీమ్ అమలు అవుతుంది. ఓకే. సో ఇట్లాంటి స్కీములు మేజర్గా ఉన్న స్కీములన్నీ కూడా 1 ఇయర్లోనే ఈ ప్రభుత్వము అమలు చేయగలిగింది. అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ చేయగలిగిన ఒక సంతృప్తి వచ్చింది. కాబట్టి విజయోత్సవాలు చేసుకోవడానికి ఇవాళ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు భావించారు కాబట్టి విజయోత్సవాలు జరుపుకుంటాం. సో ఈ 1 ఇయర్ పాటు జరిగిన దాంట్లో మేము ప్రధానంగా ఫోకస్ చేసేది ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద. మీరు ఆరోగ్యశ్రీ ఎడ్యుకేషన్కి గతంలో కేసీఆర్ పెట్టింది గదే బడ్జెట్, రేవంత్ పెట్టింది గదే బడ్జెట్. హెల్త్ మీద గదే 4%, గదే 4%. పెద్దగా ఏమి మనకేమి చేంజ్ అడుగైనా కనీసం ముందుకు గమనించాలి. బడ్జెట్ ఒకసారి ఎట్లా కేటాయించినా సంవత్సరంలో మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్. పెట్టిన పర్సంటేజ్ను మనం ఖర్చు పెట్టగలిగితే అద్భుతంగా మనం ఉన్న ఏదైతే ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ డెవలప్మెంట్ చేయగలుగుతాం. ఇవాళ ఎడ్యుకేషన్కి సంబంధించి మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్. సో ఇది నిజంగా కూడా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మండలానికి ఒకటి అయితే ప్రైవేటు స్కూళ్ళు మూతపడే పరిస్థితి వస్తుంది. సో దీనికి కావాల్సిన క్వాలిటీ ఫ్యాకల్టీని తీసుకోవడము, మొత్తం ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మొత్తం నిర్మాణం అయిన తర్వాత ఖచ్చితంగా ఎడ్యుకేషన్లో మార్పు వస్తుంది. ఎడ్యుకేషన్ మీద ప్రత్యేక దృష్టి ఈ ప్రభుత్వం పెట్టింది. సో ఇందులో మనం ఎటువంటి సందేహం లేదు. సో సైమల్టేనియస్గా ఇటు స్కీమ్స్ అమలు చేసుకుంటూ ఎడ్యుకేషన్ మీద కూడా దృష్టి పెట్టింది.
ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే మీకు వచ్చే దసరా నాటికి కొడంగల్ అండ్ మధిర నియోజకవర్గాన్ని లేదు అన్ని మండలం ఇప్పుడు మా మండలంలో మా సొంత మండలం ఉప్పునుంతల మండలంలో కూడా ఇంటిగ్రేటెడ్కి సంబంధించిన స్కూల్స్ అంటే ఇప్పుడు మధురలో ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కొడంగల్లో ముఖ్యమంత్రి గారు దాని శంకుస్థాపన చేసింది. కానీ మిగతా జిల్లాలలో మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడక్కడ ఎంపీలు కలిసి వివిధ మండలాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు వాళ్ళు శంకుస్థాపన చేశారు, ఫౌండేషన్ వేశారు. సో ఖచ్చితంగా 1 ఇయర్లో ఈ స్కూల్స్ అన్నీ కూడా వచ్చే అకాడమీకి పూర్తి చేయాలన్న దృక్పథంతో ఈ ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు రుణమాఫీ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, సో రుణమాఫీ 100% అయితే అవ్వలేదు కదా, దానికి యాక్సెప్ట్ చేస్తారా? నేను ముందే ప్రకటించిన రిలీజ్ చేసిన 18,000 కోట్ల రూపాయలు అన్ని రైతుల అకౌంట్లో పడ్డాయా? చాలా మిస్టేక్స్ ఉన్నాయి, యాప్ అన్నారు, అదే చెప్తున్నాను, అందుకోసమే చెప్తున్నాను. 18,000 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. సో మిగతాకు సంబంధించింది ఆల్రెడీ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోబోతుంది. ఇంకా టెక్నికల్గా ఏదైతే అంశాలు ఉన్నాయో గ్రీవెన్స్లు పెట్టి దాన్ని పరిష్కరించే మార్గము ఆల్రెడీ కింద అధికారులు చేస్తున్నారు. మీకు 2-3 నెలల్లో పూర్తిగా ఈ 1 ఇయర్ అంటే మీరు ఏదైతే మనం 1 ఇయర్ అనుకుంటున్నామో 1 ఇయర్ లోపల ఆల్మోస్ట్ 100% 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది. సో మేజర్గా మనం డబ్బులు రిలీజ్ చేయడం ముఖ్యం. బ్యాంకులు ఇమ్మీడియట్లీ ఎందుకంటే వాళ్ళకు వచ్చిన టెక్నికల్గా వచ్చే అంశాలను కొంత సమయం పడుతుందని బ్యాంకర్సే చెప్తున్నారు. మీరు ఇమ్మీడియట్లీ ఒకేసారిగా వచ్చి అన్నీ ఒకేసారిగా పరిష్కరించమంటే కష్టమవుతుంది. కానీ రుణమాఫీకి సంబంధించిన లిస్టును వాళ్ళు ఆల్రెడీ చూపిస్తున్నారు. మీకు రుణమాఫీ అవుతుంది, వెయిట్ చేయండి, ఆ లిస్టును చూపిస్తున్నారు. ఈ లిస్టులో మీ పేరు ఉంది. సో రైతులు కూడా భరోసాతో ఉన్నారు. లేకుంటే ఇవాళ టీఆర్ఎస్ సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున రైతుల దగ్గరికి పోతాం చేస్తాం అంటే ఎవరు వాళ్ళకి స్పందించలే, రైతులకు స్పందించలే. నిజంగానే రుణమాఫీ జరగకపోతే రైతులు నిజంగా వచ్చి రోడ్ల మీద వచ్చి అడిగేవాళ్ళు. రైతు బంధు అడుగుతున్నారు, రైతు బంధు ఇంకా వేయలేకపోతున్నారు. రైతు భరోసా కూడా త్వరలోనే ఒక నిర్ణయం అంటే ఆల్రెడీ రైతు భరోసాకు సంబంధించి ఎట్లా అమలు చేయాలి, ఆల్రెడీ నిజమైన రైతులకు లోకల్ బాడీ ఎలక్షన్స్ క్లియర్ అయితే లోకల్ బాడీ ఎలక్షన్ రైతు భరోసాను నిజమైన రైతులకి ఎట్లా ఇవ్వాలి నిజంగా చెప్తున్నాను కదా. కొన్ని కాలేజీలో ఒక 10 ఎకరాల్లో కాలేజీ పెట్టుకుంటే 100 ఎకరాలు చుట్టుముట్టుంటే దానికి కూడా ఇస్తున్నారు, గుట్టలకు కూడా ఇస్తున్నారు. ఒక కంపెనీ 10 ఎకరాల్లో ఉంటే ఆ కంపెనీ చుట్టుముట్టు ఒక 200 ఎకరాలు ఉంటే ఆ కంపెనీలకు కూడా ఇస్తున్నారు. ఇవ్వచ్చు అట్లా 100 ఎకరాలు ఉన్న కూడా వస్తున్నాయి, ఇవ్వచ్చు అట్లా 200 ఎకరాలకు ఉన్న కూడా వస్తున్నాయి. నాకు కూడా వస్తుందని చెప్పి గతంలో మంత్రులు చెప్పారు కదా, ఆ ప్రభుత్వంలో మంత్రులు నాకు కూడా రుణమాఫీ. ఎన్ని రోజులు సమయం పడుతుంది మీకు డిస్కస్ చేయడానికి? ఎన్ని జిల్లాలు తిరిగి ఎన్ని రోజులు చేయాలా? ఎన్ని రోజులు నిర్ణయించడానికి? వారం రోజుల సమయం చాలు కదా. సమయము అనేది ప్రభుత్వము అసెంబ్లీలో చర్చ పెట్టి ఏ ప్రాతిపదికన ఎట్లా చేయాలనేది అందరి అభిప్రాయాలు తీసుకొని చర్చ పెట్టి రైతు భరోసాను వేయాలనేది. ఎందుకంటే ఇప్పుడు గుట్టలకు రాళ్ళకు తీస్తే కూడా దాన్ని కూడా ఇష్యూ చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడున్న ప్రతిపక్షానికి సంబంధించింది ఎట్లా ఆలోచిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది కదా. ప్రతి అంశాన్ని ప్రజాకోణంలో వాళ్ళు ఆలోచించట్లేదు, క్రిమినల్గా ఆలోచిస్తున్నారు. ఎట్లా ఈ ఇష్యూను చేసి ఎట్లా గందరగోళం చేయాలి, అల్లర్లు సృష్టించి ఫైరింగ్ దాకా తీసుకెళ్లాలి ఒక్కొక్క ఇష్యూను అనే ఒక ఆలోచన క్రిమినల్గా ఈ ప్రతిపక్షం ఆలోచిస్తున్నది. అందుకోసమే ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చ పెట్టి అసెంబ్లీలో అభిప్రాయ సేకరణ అసెంబ్లీలో ఖచ్చితంగా వాళ్ళ ఒపీనియన్ కూడా తెలిసిపోతుంది కదా ఏం చెప్తారో అనేది. 200 ఎకరాల కూడా వేయాలంటారా, గుట్టల ఎకరాలకు వేయాలంటారా, కాలేజ్ యజమానులకు ఏమంటారా, ఇండస్ట్రీల యజమానులకు ఏమంటారా, ఇవన్నీ కూడా బయటపడతాయి అసెంబ్లీలో చర్చ పెడితే. ప్రభుత్వ విధానం ఏంటి అని తెలుసుకోవడానికి మనం ప్రతి స్కీమ్ని టచ్ చేయాల్సిన అక్కర్లేదు. అల్టిమేట్గా గవర్నమెంట్ ఎటువైపు వెళ్తున్నది, ప్రజల పక్షాన వెళ్తున్నదా, పెట్టుబడిదారుల పక్షాన నిలబడుతున్నదా ఏంటి అని గమనించినప్పుడు మీకేం కనిపిస్తున్నది? అవుట్ రైట్గా ఒకటే రఘు నేను చెప్పాల్సుకున్నా, నాకేం కనిపిస్తుంది అంటే ఈ ప్రభుత్వము చిత్తశుద్ధితో రైతు రుణమాఫీ అతిపెద్ద బడ్జెట్తో కూడుకున్నది. దాన్ని నిజంగానే ఇప్పుడు ఎందుకు చేయాలి అనుకుంటే ఇంకా మాకు 5 years కదా మ్యాండేట్ ఇచ్చింది, లాస్ట్ ఇయర్లో కూడా చేయొచ్చు కదా అని ఆలోచన చేస్తే ప్రభుత్వము లాస్ట్ ఇయర్లో కూడా చేయొచ్చు. కానీ మనం మేజర్గా రైతులకు ఇచ్చిన హామీ 2 లక్షల రుణమాఫీ. సో ఇచ్చిన 1 yearలోనే పూర్తి చేయాలని ఒక చిత్తశుద్ధి ప్రభుత్వంలో కనపడింది. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఈ రాష్ట్రంలో రైతులే కదా అత్యధికంగా రైతులు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పి భావించి ఇమీడియట్లీ రైతు రుణమాఫీకి పూనుకొని ఓకే చేస్తున్నప్పుడు ఒక స్కీమ్ చేస్తున్నప్పుడు రకరకాల ఇబ్బందులు వస్తాయి, ఆ ఇబ్బందులను అధిగమించి పూర్తి చేయాలని చెప్పి భావించి ఇవాళ రైతు రుణమాఫీ చేయడం అనేది మనం అభినందించాలి కదా ప్రభుత్వాన్ని. ఏ పని చేసినా కొన్ని కానీ అదే సమయంలో అనవసరమైన
అనవసరమైన అవసరం లేని పనులు కూడా రేవంత్ రెడ్డి టచ్ చేసి అనవసరంగా గవర్నమెంట్ బ్యాడ్ నేమ్ వచ్చేలాగా వ్యవహరిస్తున్నాడన్న ఇది కూడా వినబడుతున్నది. హైడ్రా ఫస్ట్ మీకు చాలా మంచి గొప్ప పేరు వచ్చింది, కానీ దాని తర్వాత పెద్దోళ్ళను వదిలేసి పేదోళ్ళ మీద పడ్డారన్న ఒక చర్చ బలంగా వచ్చింది. అది ఇప్పుడు సైలెంట్ అయింది. అంటే ఒక్కొక్క ఇష్యూ గురించి మీరు ఫీల్డ్లో నిర్ణయం తీసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు ఈ 1 year పాటు అన్నదానికి మీరేం సమాధానం చెప్పారు? నేనేమంటుంటే హైడ్రాకి సంబంధించి నిర్ణయం అది ఏదో నిర్ణయాలు మొత్తం ఆగిపోయినది, ఏదో పని చేయట్లేదని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు అని అనుకుంటే హైడ్రా ఫస్ట్ ఎన్కన్వెన్షన్ కూలగొట్టగానే అందరూ అభినందించరా లేదా? రాష్ట్ర వ్యాప్తంగా మనం సోషల్ మీడియాలో కానీ అందరూ అభినందించరా లేదా? సో ప్రభుత్వం మూసీని ఎంచుకున్నప్పుడు, మూసీని పునర్జీవం చేయాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు అది నిజంగా కూడా సాహసోపేతమైన నిర్ణయం. ఇరువైపులా పేదలే ఉన్నారు, కానీ ఆ పేదలను అక్కడి నుంచి తరలించి వారికి మంచి నివాసాలు ఇచ్చి వాళ్ళని అందులో గృహప్రవేశం చేయించి వాళ్ళని కన్వెన్స్ చేసి ప్రభుత్వం చేసే ప్రయత్నం చేస్తుంది. దాన్ని మీరు ఇక్కడే ఉండాలి, ఇదే మూసీ కూపంలో ఉండాలి, ఇదే దుర్గంధంలో ఉండాలి, ఇక్కడున్న బ్యాక్టీరియాలతో మీరు ఇట్లే భరించాలి, సామాజిక చైతన్యం రాకూడదు, మీరు ఇక్కడే ఉండాలని కొంతమంది మాట్లాడుతున్నారు. సో అందులో 80% వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడో ఇక్కడో కొంత స్లాప్లు వేసుకొని ఒక 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకొని ఉన్న వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళు ఎంత ఖర్చు, దానికి ఎంత పెట్టుబడి పెట్టారో ఆ ఇంటికి, దానికి ఎంత మన అమౌంట్ చెల్లించాలనేది ఒక లెక్కలేసి ప్రభుత్వం వారికి ఇచ్చేస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా పోతారు. సో ప్రభుత్వం కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఎక్కడ కూడా బలవంతం చేసే ప్రయత్నం చేయట్లేదు. దీన్ని రాజకీయం చేయాలనుకుంటున్నారు. నిజంగానే మూసి చుట్టుముట్టున్న పేదలు వాళ్ళు నిజంగానే అదే మూసి కుప్పంలో ఉండాలా? ఎందుకు ఉండాలి? సో వాళ్ళు పక్క ఎక్కడో అక్కడ మంచి నివాసాలు ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ పని ప్రభుత్వం ఇవ్వాలా. నిజంగా ధైర్యంగా సాహసోపేతంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డెఫినెట్గా వాళ్ళని అక్కడి నుంచి అదే అంటున్నా, మీ నిర్ణయాన్ని ఎవరు కాదనట్లేదు, మూసి ప్రక్షాళన వద్దనట్లేదు, ఆ ప్యూరిఫికేషన్ వద్దనట్లేదు, వాళ్ళు ఎవరు వద్దనట్లేదు. మీరు మొత్తం ఒక కాంట్రాక్ట్ వ్యవస్థని దానికోసం పెట్టుబడిదారుల కోసం ప్రజల్ని బలి చేస్తున్న దగ్గరే పాయింట్ ఇక్కడ. ఇప్పుడు ఇటు 50 మీటర్లు ఇటు 50 మీటర్లు బ్యూటిఫికేషను, థేమ్స్ నది లాగా ఇంకో దానిలాగా ఏదైనా ఒక నది ఒక కాంట్రాక్టర్ చుట్టూ ఏ కాంట్రాక్టర్ లేదు. ఇప్పుడు ఇప్పటి వరకు ఏం చేస్తారు అనే దాని మీద, భవిష్యత్తు ఎవరికి ఇస్తారు ఎట్లా ఇస్తారు అనే దాన్ని కూడా పూర్తి స్థాయిలో రిపోర్ట్ రాలేదు. ముందు వాళ్ళని అక్కడి నుంచి ఎట్లా పంపించాలనే కన్వెన్స్ మాత్రమే నడుస్తున్నది. రేపు భవిష్యత్తులో ఇది ఎట్లా నిర్మాణం జరగాలి, దానికి ఇప్పటికే కొంతమంది 1,50,000 కోట్లు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అందులో జేసీపీ దిగలేదు, మట్టే తీయలేదు, ఏది తీయక ముందే 1,50,000 కోట్ల స్కామ్ అంటాయి. ఇక్కడ స్కీమ్ ప్రకటించక ముందే అక్కడ స్కామ్ అని మాట్లాడుతున్నారు. ఎంత అన్యాయము! అంటే గతంలో వాళ్ళు ఏ విధంగా చేసిరో వీళ్ళు కూడా అట్లే చేస్తారని భావిస్తున్నట్టుంది. సో అది ఈ ప్రభుత్వంలో ఉండదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వము, డెమోక్రటిక్గా ఉంటుంది. ఇదో క్యాబినెట్ ఉంటుంది, ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళలా ఒక్కరే ఫామ్ హౌస్లో కూర్చొని ఫామ్ హౌస్లో నిర్ణయాలు జరిగి సంతకాలు పెట్టే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉండదు. క్యాబినెట్లో ఒక్కరే మాట్లాడతారు. ఇప్పుడు అట్లా ఉండదు. క్యాబినెట్లో అందరూ ఒపీనియన్ తీసుకుంటారు, ఏది మంచిగా ఉంటుంది, ఎట్లా పోతే ముందుకు పోతే మనకు ప్రజలు మనను మెచ్చుకుంటారు, ప్రజలు మన వెంబడి ఉంటారు, మనం ఇచ్చిన స్కీమ్, మనం ఇచ్చిన హామీలు ఏంటి, దాన్ని ఎట్లా అమలు చేయాలి అనే దాన్ని ఒక బాధ్యతగా ఈ క్యాబినెట్ వ్యవహరిస్తున్నది. సో వాళ్ళలాగా బేసిక్ ఎవరైనా కూడా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక 1 year పాటు వెయిట్ చేస్తారు. ఫస్ట్ ప్రభుత్వాన్ని ఉన్న వాటిని గాడిలో పెట్టి దాని తర్వాత కాలంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ముందుకెళ్తారు. కానీ రావడంతో ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు, ఇది వివాదాస్పదం కాదు. లగచర్ల ఘటన వెనకాల ఫార్మా క్లస్టర్ అని ముందు అనుకోవడం, సో దాని తర్వాత ఫార్మా మీద తిరగబడడం, ఇదంతా 4-5 నెలలుగా నడుస్తున్న వ్యవహారం. ఎగ్జాంపుల్ నేనేమంటున్నానంటే ఇదేదో మూసీకి సంబంధించిన పునర్జీవనానికి సంబంధించి ఇదేదో చెడు కార్యక్రమం కాదు, మంచి కార్యక్రమం. సో తీసుకున్నప్పుడు మంచి కార్యక్రమమే కోసం, కానీ ఇందులో కొంత రాజకీయం చేయాలని భావించే వాళ్ళు రకరకాలుగా చేస్తారు. దాన్ని ఎదుర్కొని ప్రభుత్వం ముందరకు పోతుంది. మీరన్న లగచర్లకు సంబంధించి అయినా సరే. సో అక్కడ మొదట ఫార్మాకు సంబంధించిన క్లస్టర్ ఏర్పాటు చేయాలనుకున్నారు, వద్దు మాకు ఫార్మా క్లస్టర్ వద్దన్నారు. దాని వెంటనే ఎందుకు మీకు కావాల్సిన ఏదైనా ఇండస్ట్రీకి సంబంధించి రకరకాల ఇండస్ట్రియల్ అప్లియన్సెస్ ఏవో రకరకాలుగా పెట్టుకోవచ్చు. ల్యాండ్ యాక్విజిషన్ అయిన తర్వాత రకరకాల కంపెనీలు పెడితే నిజంగా కూడా వెనుకబడిన ప్రాంతం కాబట్టి అక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఓవరాల్గా నువ్వు నారాయణపేట అయినా, అక్కడ కొడంగల్ అయినా, మొత్తం గద్వాల, ఆలపూర్, మొత్తం పాలమూరు జిల్లా మొత్తం వెనుకబడి ఉన్నది. సో ఈ పాలమూరు జిల్లాకు మొత్తం ఏదో ఒక కంపెనీలు, చిన్న కంపెనీలు, ఇండస్ట్రియల్ పెట్టాలన్నప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేయాలి.
ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఎవరైనా ల్యాండ్ పోతుంది అన్నప్పుడు రైతులు బాధపడతారు. సో వారిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఒక సామాజిక ఒక బాధ్యత లేకుండా ప్రతిపక్షకు సంబంధించిన కొంతమంది నేతలు పిలుచుకొని హైదరాబాద్లో పిలుచుకొని ఆ ఏసీ రూమ్లో కూర్చోబెట్టుకొని మీరు ఇట్లా చేయాలి అవసరమైతే మీరు చిన్న గొడవ చేయండి, ఆ గొడవలో వేరే వాళ్ళు వచ్చి జ్వరబడిన తర్వాత పెద్ద ఎత్తున ఫైరింగ్ జరగాలి, ఫైరింగ్ అంతా ఇద్దరు చనిపోవాలి, ఇట్లా క్రిమినల్గా ఆలోచించి లెగచర్లకు సంబంధించిన గొడవలు ప్రతిపక్షం పెట్టింది. వాళ్ళు ఎవ్వరు కూడా తప్పించుకోలేరు, ఇందులో అందరూ ఇరుక్కపోతారు. అదే అంటున్నాం, మేమేమంటున్నాం అంటే వాళ్ళకి ఆయుధాలు మీరే ఇస్తున్నారు. ఇప్పుడు రఘు ఉన్నాడు, అవకాశం లేని దగ్గర రఘు ఒక సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తున్నాడని మేము అనుకున్నాము. కానీ మధ్యలో ఇట్లా వచ్చి ఈ విధంగా చేస్తున్నాడని అనుకోం కదా. సో వాళ్ళ ఒక ప్రతిపక్షం ఆ విధంగా వ్యవహరించలేదు, ప్రతిపక్ష బాధ్యతగా వ్యవహరించలేదు. నిజంగానే ల్యాండ్ అక్విజిషన్ జరుగుతున్నప్పుడు ఎవరికైనా నష్టపరిహారము ఒకరికి తక్కువ ఇచ్చి ఒకరికి ఎక్కువ ఇచ్చి వాళ్ళకి ఇవ్వకపోతే అటువంటి వాటిని ముందల పెట్టి మీరు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించాలి. అప్పుడు మిమ్మల్ని కూడా జనం కూడా మిమ్మల్ని బేషంటారు. మీరు ఒక క్రిమినల్ మైండ్తో మీరు వీళ్ళ ఆలోచన చూడండి. ఎంతసేపు ఉన్న ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ, ముఖ్యమంత్రి గారి సొంత విలేజ్ కూడా మహిళా సోదరి జర్నలిస్టులను పంపించారు. ఆడ కూడా సొంత ఊరికి పోయినప్పుడు మీరు ఏదేదో పోయి ఆడ మాట్లాడుతుంటే ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరెవరో ఆవేశంగా ఉండి ఏదో దాడి జరిగి ఏమైనా అయిందనుకోండి, అది పెద్ద అల్లరి సృష్టించి పెద్ద గందరగోళాన్ని సృష్టించి చేయాలనుకున్నారు. కానీ ఆ రోజు కూడా ప్రభుత్వం వాళ్ళు చక్కగా హైదరాబాద్కు పోలీసుల బండి మీద ఎక్కించుకొచ్చి హైదరాబాద్లో దించారు. అంటే వీళ్ళు ఎట్టిపోయి ముఖ్యమంత్రి గారి యొక్క కాన్స్టిట్యున్సీ, ముఖ్యమంత్రి గారి సొంత విలేజ్కి లేకుంటే ఆయనకు సంబంధించిన వారి వ్యక్తులకు సంబంధించి దాడులు చేయాలి, సృష్టించాలి అని ఒక క్రిమినల్గా ఆలోచిస్తున్నారు. వాళ్ళు ప్రజల కోణంలో ఆలోచించట్లేదు. అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు నిజంగా ఎందుకో గిరగిర కొట్టుకుంటున్నారు. ఈ నుంచి హైదరాబాద్ మేము ఢిల్లీకే పోవాలని వాళ్ళు ఢిల్లీకి పోతున్నారు, మేము వాళ్ళని కలుస్తున్నాం, వీళ్ళని ఎవరిని కలిస్తే ఏంది? ఎందుకు మీరు ఒక్క 10 ఏళ్ళ అధికారంలో ఒక్క సంవత్సరం అధికారం లేకుండా ఉండలేరా? మీరు చేసిన అరాచకాలన్నీ, అరాచకాలు తలుసుకుంటే భయమవుతుంది. మీరు నేను ఫోన్ మాట్లాడాలంటే భయపడ్డాం, వాట్సాప్ కాల్లో మాట్లాడుకునేది, ఫేస్ టైంలో మాట్లాడుకునేది, జనరల్ కాల్ మాట్లాడుకునేదా? సో మిమ్మల్ని ఎవరు ఏడానికి వచ్చి ఎత్తుకపోతారో భయం అని చెప్పి కూడా మా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని అంటున్నాడు కదా. ఏది లేదు అసలు ఈ ప్రభుత్వంలో ట్యాప్ అనేది లేదు, తప్పది. ఎందుకు చేస్తారు ట్యాప్? మిమ్మల్ని ఎందుకు చేస్తారు, నన్ను ఎందుకు చేస్తారు, ట్యాప్ ఎందుకు చేస్తారు? అంత భయపడి ఈ ప్రభుత్వం ఏమి ఉండదు. ఎందుకు ఎవరు స్వేచ్ఛగా బతకొచ్చు. సో ఇప్పటికిప్పుడు ఒకవేళ ఎలక్షన్స్ జరిగితే కాంగ్రెస్ ఎందుకు జరుగుతాయి ఎలక్షన్స్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు జరుగుతాయి రాకు? మనం ఆ చర్చ కూడా పెట్టుకోవద్దు. ఊరికే అంటున్నాను నేను. ఒకవేళ ఆ సిచ్యువేషన్ వస్తుందని నేను అంటలేను, ఒక ఊహ అనుకోండి. ఏ ఊహ? ప్రజలు ఎటువైపు ఉంటారు? రాబోయే ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి, ప్రజలు ఎటువైపు ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఒక్కటి చెప్తున్నాను స్పష్టంగా, వాళ్ళు అంటున్నారు వాళ్ళనే విషయమే, వాళ్ళే ఇప్పుడు ఎన్నికలు పెట్టరు, 100 సీట్లు వస్తే మీరు దిగిపోతాం, మేము ఎక్కుతామని చెప్తున్నారు. ఎందుకో అంత ఆశపడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళు అంత తొందర అవసరం లేదు. ప్రజల్లో వ్యతిరేకత లేదు. ఏడ ఉన్నది వ్యతిరేకత అంటే వాళ్ళు సృష్టించిన సోషల్ మీడియా పర్సెప్షన్ క్రియేట్ చేసి ఆ వ్యతిరేకత ఉందని చూపిస్తుంది తప్ప, దాని ద్వారా చూపిస్తుంది తప్ప ప్రజల్లో వ్యతిరేకత లేదు. ప్రజల్లో ఇంకా వాళ్ళకి వామ్మ వీళ్ళ దుర్మార్గులు, వీళ్ళు మోసం చేసిరు, వీళ్ళు ఇప్పుడు పోయి అడగండి మీరు, వామ్మ మేము తప్పించుకున్నాం, ఈసారి ఇట్లా వస్తుంటే బతికేది కూడా లేదని చెప్పి ఇప్పటికి కూడా అంటున్నారు. మరి మీ నాయకులు ఏమి ఇంత గట్టిగా డిఫెండ్ చేయలేకపోతున్నారు ఏ ఇష్యూ మీద? ఇప్పుడు ఒకటి, వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే ఊరికి వచ్చి ప్రభుత్వం ఒక బాధ్యతగా వివరించుతుంది. డెఫినెట్గా ఇప్పుడు వాళ్ళు రుణమాఫీ మీద మాట్లాడారు, 2 రోజులు మాట్లాడారు, తర్వాత ఎక్కడిది మాట్లాడడానికి వాళ్ళకి వాయిస్ లేదు. ప్రజలే రైతులే. అవునా? మీ పార్టీ నాయకులు మీకు ఐక్యత లేదేమో, కోఆర్డినేషన్ లేదు, బ్రహ్మాండంగా. అందుకే వాళ్ళకి అవకాశాలు ఎప్పుడు లేని విధంగా ఈసారి ఐక్యత ఉన్నారు. మీరు రైతుల దగ్గరికి పోతే రైతులే అంటున్నారు, రైతులే అర్థం చేసుకుంటున్నారు. 7 కిలో వస్తాయి డబ్బులు, ఇంత అంగనం అప్పులు చేసిపోతే ఇన్ని అప్పులు చేసిపోయారు. రుణమాఫీ జరగాలి, కొంత టైం పడుతుంది, అంతో కొంతమంది 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ 80% అయిపోయింది. అది కూడా టెక్నికల్గానే నిధులు ఆల్రెడీ రిలీజ్ చేసి పెట్టారు. సో ఇన్ని అప్పులు చేసిపోయారు. అయినా ప్రభుత్వాన్ని అద్భుతంగా నెలకు 1st తారీఖుకే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు, అంత గతంలో లేదు. సో నీకు 200 యూనిట్లకు సంబంధించి ఫ్రీ ఇస్తున్నారు, ఉచిత బస్సు నడుస్తున్నది, ఇంకా చాలా స్కీములు
మొత్తం ప్రభుత్వం గతంలో పార్టీ మేనిఫెస్టోలో ఏవైతే పెట్టిరో ఈ 5 ఏళ్లలో పూర్తి చేస్తారు. ఇప్పటికే 80% పూర్తయింది. ఎందుకంటే నేను ఎందుకు ఏం చెప్తున్నట్టే 80% అత్యధిక బడ్జెట్తో కూడుకున్న హామీలు పూర్తి అయినవి. ఇక ఇందిరమ్మ ఇండ్లు స్టార్ట్ అవుతున్నాయి. ఎవరికైతే ఇల్లు లేదో ఇందిరమ్మ ఇళ్ళకి స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ 4 లక్షల ఇల్లు ఇవ్వాలని ఈ ఇయర్కి సంబంధించి ఆల్రెడీ 1 లక్ష్యం పెట్టుకున్నారు. ఇంకేం కావాలి? మేజర్ హామీలు పూర్తి అవుతాయి. ఏదైతే మనం కొంత పెన్షన్ కానీ ఇంకా ఈ రకరకాలవి కూడా త్వరలో కొంత బడ్జెట్ వెసులుబాటు చూసుకొని అవి కూడా అమలు చేస్తారు. కరప్షన్ ఏమన్నా ఆగిందా? నాకు తెలిసి కరప్షన్ అనేది 0. 6% కాంట్రాక్టర్లకి ఇప్పుడు మీకు అనిపిస్తుంది అట్లా? మీకు అనిపిస్తుంది? ట్యాక్స్లు ఎన్ ట్యాక్స్లు ఉన్నాయి అట కదా. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు రేపు వేణు ట్యాక్స్ మెంబర్ల నా మీద కూడా వేణు ట్యాక్స్ అనేసారు. నా తాను ఏముందా ట్యాక్స్ అని? ఏమైనా బుద్ధి ఉందా వాళ్ళకు? బుద్ధి ఉందా మాట్లాడారు అంటే? ఎవడు అది నా మీద కూడా ఆస్ట్రేలియా నుంచి దుబాయ్ నుంచి పెట్టారు. మీకా? నా మీద ఆస్ట్రేలియా నుంచి దుబాయ్ ఇక్కడి నుంచి పెట్టలే. వాడు ఉంటే బరబర పోయి వాళ్ళ ఇంటికి పోయి లాయటం ఏమన్నా చూపిస్తారా అని వాళ్ళ ఆఫీస్ ముందరనే కూర్చునేటోని. ఇంత చిల్లరగా వ్యవహరిస్తున్నారు. ఎంత చిల్లరగా అంటే అధికారం కోల్పోయి అసలు ఏమో అది అసలు పిచ్చిలేసినట్టు. బేసిక్గా జనరల్గా కొంతవరకు ఉంటుంది. మొత్తం అన్న ఏమీ లేదు, జీరో అని అనుకోవడానికి వీలు లేదు. ఎక్కడో దగ్గర కొన్ని సెక్టార్స్లో ఉంటుంది. ఇప్పుడు కాంట్రాక్టర్లకి బిల్లులు క్లియర్ చేసే విషయంలో ఏమైనా 5%, ఇప్పుడు 7 to 8% కాంట్రాక్టులు పూర్తి చేసి ఇప్పుడు కాంట్రాక్ట్లే ఇప్పుడు ఇచ్చి చిన్నవి ఉంటాయి. కాదు మనం మాట్లాడుకోవడం చెట్లు ఏదైనా మనం మాట్లాడుకు వచ్చింది. ప్రభుత్వం వచ్చే 11 నెలలు అయింది. అందులో 2-3 నెలలు లోక్సభ ఎన్నికలే అయిపోయినాయి. సో నువ్వు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చే తానా తీసుకుంటున్నావు అనేది శుద్ధ అబద్ధం. ఇప్పుడు కాంట్రాక్టులు ఏ బేస్లు వేస్తారు, ఎట్లా వేస్తారు? ఒక కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు వానికి ఎంత లాభం రావాలి, ఏ పర్సెంటేజ్ చెక్ రిలీజ్ కావాలి కదా. చెక్ రిలీజ్ కావాలంటే ఆటోమేటిక్గా ఒక సిస్టమ్ ప్రకారం ఇప్పుడు ప్రభుత్వము ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఏంది, పనులు పూర్తయితే ఆటోమేటిక్ చెక్కులు పూర్తి చేస్తారు. ఏముంటుంది ఆడ? ఊరికనే ఏదో ట్యాక్స్ చేస్తున్నారు, ఈ ట్యాక్స్, ఇవన్నీ ప్రతిపక్షాలు చేస్తున్న గోల. వీళ్ళని ఏదో విధంగా బురద చల్లాలి, ఏదో విధంగా డ్యామేజ్ చేయాలి. వాళ్ళ లేక నామినేషన్ పద్ధతిలో 40,000 కోట్లు నామినేషన్ పద్ధతిలో ఇచ్చారు. టెండర్లు, గ్లోబల్ టెండర్ పిలవాల్సిన ప్రాజెక్టులను 40,000 కోట్లు నామినేషన్ పద్ధతిలో ఇచ్చారు. ఇంత దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? అక్కడేదో అమృత టెండర్లు ఇక్కడ పిలవక ముందే వాళ్ళు పిలిచిర్రు. అది 1136 కోట్లకు సంబంధించే ఇది మొత్తం అర్హత లేని వాళ్ళకి ఇచ్చట. వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకు మీ ప్రభుత్వంలో ఇచ్చిన వాళ్ళే వాళ్ళు వేరే వాళ్ళు ఏం కాదు. పోయిన ప్రభుత్వం బాగా అవినీతి చేసింది, వాళ్ళు తిన్నదంతా కక్కిస్తాం, ముఖ్యంగా బరాబర్ కక్కియాలి, భూములన్నీ తిరిగి మళ్ళీ తీసుకొని పేదలకు పంచుతాం అన్నది. ఏమైనా ఒక అడుగు ముందుకు పడ్డా? నేనేమంటే అది బరాబర్ ఆ అవినీతిని ఈ ప్రభుత్వం కక్కియాలి. అది నేను కూడా కోరుకుంటున్నా. సో ఆల్రెడీ కాళేశ్వరం మీద ఒక కమిషన్ నడుస్తుంది. కాళేశ్వరం మొత్తం మీద జరగట్లేదు, 3 బ్యారేజ్ల మీద. ఇప్పుడు ఇక మొత్తం ఇప్పుడు ఒకటి వేసినామంటే అన్నీ వస్తాయి కదా. ఇక కాళేశ్వరం అనే దాన్ని 3 బ్యారేజ్ చేసినాక దానికి ఉన్నాయే 3 బ్యారేజ్ ప్రధానం కదా. సో కాళేశ్వరం మీద కమిషన్ నడుస్తుంది. ఎలక్ట్రిసిటీకి సంబంధించిన టెండర్లు అవి ఎట్లా జరిగినాయి, ఏంటి నిర్మాణాలకు సంబంధించి దాని మీద కమిషన్ ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చింది. త్వరలో క్యాబినెట్ పెట్టి ఏ నిర్ణయం తీసుకుంటారో ఎట్లా తీసుకుంటారో మనం చూడాలి. ప్లస్ కాళేశ్వరంలో ఖచ్చితంగా తేలుతారు. సో ప్రతి అంశంలో ఇప్పుడు ఆల్రెడీ ఈ ఫార్ములా రైస్కి సంబంధించి నోట్ ఫైల్ లేకుండా ఫైనాన్షియల్ అప్రూవల్ లేకుండా వాట్సాప్ ద్వారా రిలీజ్ చేసిన అనేది ఉన్న చర్చ. ఇంత దారుణంగా సో ఖచ్చితంగా ఒక ప్రాతిపదిక ఇప్పుడు మనం అనుకున్నంతనే ఇవాళ రేపే వాళ్ళు జైలుకోవాలంటే కుదరదు కదా. ఇప్పుడు ఏదైనా పకడ్బందీగా అన్ని విచారణలన్నీ కూడా పకడ్బందీగా జరిగిన తర్వాతనే ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పులు బయటకు వస్తాయి, జైలుకోక తప్పదనేది నా యొక్క భావన. ఇప్పుడు ఒక్కటన్నా నెగిటివ్ పాయింట్ చెప్పండి, కనీసం ఒక్కటి కూడా కనబడతలేదా మీకు? ఎవరికి? మీకు, ప్రభుత్వానికి. మీరు చెప్పండి నెగిటివ్ పాయింట్. మీరు చెప్పండి ఏమున్నాయి. నాకు తెలిసి నేను చెప్పాను. ఇప్పుడు నేను అడిగిన అన్ని నెగిటివ్. మీరు అడిగిర్రు రుణమాఫీలో ఉంటాయి డెఫినెట్. ఇంత పెద్ద స్కీమ్ అమలు చేస్తున్నప్పుడు రుణమాఫీని లక్షల మంది రైతులకు అమలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా కొంత ఇట్లా మార్చుకుంటే బాగుంటుంది అని కూడా మీకు ఏమనిపించట్లేదు? ఎందుకు మార్చుకుంటలేరు? ఏది ఇప్పుడు మార్చుకోవాల్సింది ఏం లేదా? ముఖ్యమంత్రి కానీ మంత్రి మీరు కూడా అడ్వైజ్ చేయొచ్చు, తప్పేం లేదు ప్రభుత్వానికి. ఇది మార్చుకోవాల్సిన అవసరం ఉంది, ఇది ప్రజాప్రభుత్వము. డెఫినెట్గా మీకు ఏమైనా దృష్టికి రాకపోతే, ప్రభుత్వ దృష్టి రాకపోతే మేము చెప్తున్నాం చూడండి ఇది మార్చుకోండి అని మీరు కూడా చెప్పొచ్చు, తప్పేం లేదు. బ్రహ్మాండంగా వాళ్ళు వింటారు, ఈ ప్రభుత్వం వింటది.
వినకుండా వినసొలేసి ఏకపక్షంగా ఈ ప్రభుత్వం పోదు, ఇది ఒక డెమోక్రటిక్గా నడుస్తుంది, ఏకపక్షంగా పోదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వము, ఇది ప్రజాస్వామిక తెలంగాణ. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పడింది. ఇప్పుడు చెప్తే మార్చుకోవడం కాదు, కావాలనే చేస్తున్నారేమో కొన్ని విషయాల్లో. ఏం చేయట్లేదు, నిధులు మొత్తం దోషపెడుతున్నారు కాంట్రాక్టర్లకి, మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళకి అన్నది మీ నాయకుడే ప్రెస్ మీట్ పెట్టిండా? ఇప్పుడు మీ నాయకుడే కాంట్రాక్ట్లు. ఈ ప్రభుత్వము మెగా కృష్ణారెడ్డికి ఒక కాంట్రాక్ట్ కూడా ఇవ్వలేదు. ఇచ్చిన ఏదో కాంట్రాక్ట్ కూడా రద్దు చేశారు. అందరూ ఏమనుకుంటారంటే ఈ ప్రభుత్వం కూడా మెగా కృష్ణారెడ్డికే కాంట్రాక్ట్లు ఇస్తుందేమో అని అందరి భావన. ఇవ్వదా? నాకు తెలిసి ఇవ్వదు. ఇప్పుడు మల్లన్న సాగర్ టు హైదరాబాద్ వాటర్ నాకు తెలిసి ఇవ్వరు. అక్కడ కొడంగల్ నారాయణపేట ఇవ్వలేదు, అది కూడా ఇవ్వలేదు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, గతంలో వాళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ నడుస్తున్న ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఉంటే ఇప్పటికిప్పుడు అవి మార్చేటివి కావు. ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఎట్లాగో నడుస్తుంది, అది మీకు తెలుసు, నాకు తెలుసు. దేశంలో ఉన్న పద్ధతి ప్రకారం టెండర్లు దక్కించుకున్న తర్వాత పనులు పూర్తి చేయాల్సిందే. సో ఇదేదో మెగా కృష్ణారెడ్డికి ఇస్తారు, ఇది ఇస్తారు అనేది ఉత్తి మాట. సో మీరు 100కి 100 మార్క్స్ వేస్తారంటారు? నేను ఇంకా ఎక్కువ వేస్తాను. ఎందుకు వేస్తా అంటే 200 వేస్తారా? నేను 200 ఎందుకు వేస్తాను, కానీ 1 ఇయర్లో అనుకున్న దానికన్నా ఎక్కువ చేయగలిగారు. అనుకున్న దానికన్నా అంటే చాలామంది ఏమనుకుంటారంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ హామీలన్నీ అమలు చేయగలుగుతామా ఇంత తొందరగా అనే ఒక ఆలోచన ఉంటుంది. కానీ మేజర్స్ ఏవైతే హామీలు ఉన్నాయో 1 ఇయర్లోనే పూర్తి చేయగలిగారు. సో పూర్తి చేయగలిగారు కాబట్టి వచ్చే స్కీమ్స్ ఇంకేవైతే ఇంప్లిమెంటేషన్ చేస్తుందో చాలా ఈజీ అవుతుంది. సో 1 ఇయర్ అయింది, కొంచెం ప్రభుత్వం కొంత గాడిలో పడ్డది. వ్యవస్థ ఇప్పుడు 10 ఏళ్ళు వాళ్ళ చేతిలో ఉన్నది. వ్యవస్థ వీళ్ళ చేతిలోకి రావాలంటే ఖచ్చితంగా 1 ఇయర్ పడుతుంది. ఈ 4 సంవత్సరాలు చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీరు అనుకున్న రైతు భరోసా స్కీము అద్భుతంగా ఇవ్వబోతున్నారు. రైతులే రేపు సంతోషం వ్యక్తం చేయబోతున్నారు. చూద్దాం ఏం జరుగుద్దో. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. మీ డిపార్ట్మెంట్ ఎట్లా ఉంది? మీరు టీశాట్ చైర్మన్గా ఉన్నారు. సో టీశాట్కి సంబంధించి నేను అయినప్పటి నుంచి ఈ ప్రభుత్వము ఎక్కువ నోటిఫికేషన్ చేసింది. సో మన అంటే నేను అదృష్టం అనుకుంటే మొత్తం విద్యార్థుల సంబంధించిన నిరుద్యోగులు అనుకోండి. సో ఎక్కువ నోటిఫికేషన్లు వేయడం వల్ల ఎక్కువ వర్క్ దొరికింది మనకు. కావడం ఏంటంటే ప్రధానంగా డిఎస్సికి సంబంధించి కానీ, గ్రూప్ 1కి సంబంధించి కానీ, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నిటికి కూడా ఆన్లైన్ కోచింగ్లు మనం పెట్టగలిగినాము. సో ఇవాళ టీశాట్ 2వ స్థానం నుంచి 1వ స్థానానికి వచ్చింది. గతంలో కేరళ కైట్ ఛానల్ ఉండే ఎడ్యుకేషనల్ ఛానల్. సో మనం వచ్చిన తర్వాత అనేక ప్రోగ్రామ్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ప్రధానంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మొత్తం అన్ని ఆన్లైన్ కోచింగ్, డిఎస్సి కానీ టెట్ కూడా ఇప్పుడు మళ్ళీ 2వ టెట్ కూడా నోటిఫికేషన్ ఇచ్చి దానికి సంబంధించి కూడా నిన్నటి నుంచే టెట్ క్లాసెస్ ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ అయింది. సో మా డిపార్ట్మెంట్ అయితే ప్రస్తుతానికి అద్భుతంగా ఉంది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. 2వ స్థానం నుంచి 1వ స్థానానికి చేరుకున్నాం. రైట్. ఎనీవే థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది టీశాట్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఇంకా మరిన్ని విశ్లేషణలు జరగాలి, దీని మీద ఖచ్చితంగా చర్చ జరగాలి. 1 ఇయర్ రేవంత్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా పని చేసింది అన్న దాని మీద. సో ఆల్ పార్టీలకు సంబంధించిన లీడర్లతో మనం డిస్కస్ చేద్దాం రాబోయే వీడియోస్లో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.